జోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరం గ్రామంలో బీసీ బాలుర వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా 110 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తలనొప్పి, తిరగడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థులు ఆహారం తిన్న కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని, సమయానికి చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్ నరసింగరావు ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. దాంట్లో 55 మంది వచ్చేసి మనకి ఇక్కడ వాళ్ళు అన్నం తిన్న తర్వాత కడుపు రావడం వల్ల వెంటనే వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళకంతా ప్రైమరీ చికిత్స చేయడం జరిగింది. డాక్టర్లు అందరూ కూడా పర్యవేక్షణలో ఉన్నారు. వాళ్ళ ఎలాంటి ఇతర ఇలాంటి ఇబ్బందులు లేకుండా అయితే పిల్లలైతే స్టేబుల్గా ఉంటారు. ఫుడ్ ఈరోజు వాళ్ళు పిల్లల్ని వాడడం అక్కడ తెలిసింది ఏంటంటే పిల్లలు అన్నము, సాంబార్, తర్వాత కాలీఫ్లవర్, తర్వాత 55 మంది ఇక్కడ వచ్చినారు. వాళ్ళకి ఇబ్బంది ఉందో వాళ్ళని ఇక్కడికి తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా స్టేబుల్. ఇట్లా మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఏం జరిగింది అనేది వాళ్ళు అట్లా నిర్లక్ష్యంగా తప్పనిసరిగా ఇట్యాల మండల ధర్మవరం హాస్టల్ నుంచి వచ్చారు. ఫుడ్ పాయిజనింగ్ కాబట్టి సో టోటల్ 34 పర్సన్స్ ఆన్ బెడ్ ఉన్నారు. ఇక్కడ ఎవ్రీ ఈచ్ అండ్ ఇండివిజువల్ పర్సన్ మనము చూసాము. అట్ ప్రెసెంట్ వైటల్స్ ఇంకా తీసుకుంటున్నాము. ఆల్ వైటల్స్ ఆర్ స్టేబుల్. 34 పీపుల్ అండర్ పీడియాట్రిక్స్ ఏజ్ గ్రూప్, అండర్ 15 ఏజ్ గ్రూప్ లో ఉన్నారు. ఎవ్రీ పర్సన్ స్టేబుల్. హూఆర్ ఇస్ దేర్, ఆల్ పర్సన్స్ ఆర్ స్టేబుల్ హియర్. వాట్ ఎవర్ ఇస్ దేర్ అనదర్ 1 or 2 hours లో మీకు అప్డేట్ ఇస్తాం. వీఆర్ టోటల్లీ మన టీమ్ అయితే ఇక్కడ ప్రెసెంట్ ఉన్న టోటల్ టీమ్ ఆఫ్ 30 డాక్టర్స్ మనం ఇక్కడ ఉన్నాము. మీకు ఏమి ఇబ్బంది లేకుండా మనం టోటల్ అందరు మెంబర్స్ కి మనం బాధ్యత ఉంచి మనం బాధ్యతగా తీసుకొని మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయగలము. అంత కెపాసిటీ మన గవర్నమెంట్ హాస్పిటల్ గద్వాల హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మనం చూసుకుంటాం సార్. సో నథింగ్ టు వరీ. మీరు కూడా ఒకసారి కావాలంటే పోయి చూసుకున్నచ్చు. ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఇస్ స్టేబుల్. నేను బీసీ హాస్టల్లో చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయినందువలన 20 మెంబర్స్ కిడ్స్ జాయిన్ అయినారు గద్వాల హాస్టల్లో. మొత్తం 50 మంది అయినాము. ఇవాళ మేము సాంబార్, అన్నం, పూతగడ్డ, క్యాబేజీ 2 మిక్సింగ్ చేసి ఎగ్, మజ్జిగ ఇచ్చినారు. సాంబార్ తిన్నందుకే ఎఫెక్ట్ అయింది పిల్లలందరికీ. సాంబార్, పూతగడ్డ, క్యాబేజీ 2 కలిపినది. బాగానే అయినా సార్. 15 మంది అయిపోయినాయి. అందరం ఇట్లా హాస్టల్కి వచ్చినాం. జోగులాంబ గద్వాల జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. దాదాపు 110 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. ఇన్నారెడ్డి, అప్డేట్స్ ఏంటి? మనోజ్, మనం చూస్తా ఉన్నాము జోగులాంబ గద్వాల జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం ప్రస్తుతం అయితే మాత్రం సంచలనంగా మారిన నేపథ్యం చూస్తా ఉన్నాము. దాదాపుగా 110 మంది విద్యార్థులు, బీసీ విద్యార్థులు ప్రస్తుతం అయితే మాత్రం ఫుడ్ పాయిజన్ కి సంబంధించి తలతిరగటము, వాంతులు రావడంతో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు తెలుస్తా ఉంది. దాదాపుగా అంటే ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళ పరిస్థితి నిలకడగా ఉందని చెప్పినప్పటికి కూడా ప్రధానంగా ఫుడ్ పాయిజన్ అనేది ఎలా జరిగింది, దీంట్లో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో, బీసీ హాస్టల్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే అంటే వాళ్ళు ఫుడ్ పెట్టడంలో సంబంధించి కావచ్చు, వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ కూడా సరిగ్గా లేవు. దీంట్లో నాసిరకం వస్తువులు వాడటం వల్లనే ఇలా జరిగిందని చెప్పని డాక్టర్స్ ప్రాథమికంగా చెప్పే నేపథ్యంలో చూస్తుంటే ఈ రకంగా విద్యార్థుల జీవితాలతో అంటే ప్రాణాలు తెలగడమాడుతూ బీసీ సంఘం, బీసీ హాస్టల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వంట చేసే వాళ్ళని ఇలాంటి జరిగిందని చెప్తున్నారు కూడా ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే ఎవరైతే ఈ బీసీ హాస్టల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడుతున్న వంటకు సంబంధించిన ఏమైతే ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో తర్వాత వాళ్ళని నాసిరకం వాడుతున్నారని చెప్పని కూడా ఒక ఆరోపణ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రాణాలతో తిరగాడమాడుతున్న ఇలాంటి హాస్టల్ నిర్వహణ పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మనోజ్, అలాగే ఇన్నారెడ్డి, అక్కడ విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. వారి పరిస్థితి కూడా కొంచెం నిలకడగా ఉందని డాక్టర్లు అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి దీని మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమైనా ఆరా తీశారా? అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఏమైనా సమాచారం, వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం అందించారా?
అయితే ప్రస్తుతం అయితే మాత్రం ట్రీట్మెంట్ జరిగింది. ఇమీడియట్ గా తల తిరగడము, వాంతులు అవ్వడము, అస్వస్థకు గురైన నేపథ్యంలో ఇమీడియట్ గా అక్కడ గద్వాల ప్రభుత్వ హాస్పిటల్లోకి వాళ్ళని తరలించడం జరిగింది. ఇమీడియట్ గా స్పందించిన డాక్టర్లు వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేస్తా ఉన్నారు. ఎవరి పరిస్థితి కూడా అందరి పరిస్థితి బాగానే ఉంది, నిలకడగానే ఉందని చెప్పని కూడా ప్రస్తుతం డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ ఫుడ్ పాయిజన్ జరగడానికి కారణం అక్కడ ఆస్తి నిర్వాహకులు అని చెప్తున్న నేపథ్యంలోనూ, అలాగనే ఈ ఫుడ్ అధికారులు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా అక్కడికి వచ్చి ఆ ఫుడ్ కూడా తనిఖీ చేస్తారు. తర్వాత ఒకవేళ కనుక దీంట్లో ఏదన్నా ఈ వాడే వస్తువులకు సంబంధించి మనం చెప్తూనే ఉన్నాం, నాసిరకం వస్తువులు వాడుతున్నాం చెప్పని, అలాంటివి కనుక తేల్చి ఖచ్చితంగా చర్యలు తీసుకుందని చెప్పని కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు కూడా మరి కాసేపట్లో హాస్పిటల్ చేరుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మనోజ్. రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.